హాయ్ హలో నమస్తే, నేను మీ బొట్టిపల్లి హరికృష్ణ. మీరు చూస్తున్నారు షో విత్ పీవీఎన్. లాస్ట్ టైం మనం పానగల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్లేసెస్ గురించి మనం తెలుసుకున్నాం. సో ఈసారి ఇంకో ముఖ్యమైనటువంటి ప్లేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన షో విత్ పీవీఎన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా 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 గొప్ప ప్లేసెస్ గురించి మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనం తెలుసుకునేటటువంటి ప్లేస్ ఏందయ్యా అంటే నల్గొండలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట. ఆ బ్రహ్మంగారి గుట్ట గురించి ముఖ్యమైనటువంటి విశేషాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసేటటువంటి ఆ యొక్క బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి అయితే వచ్చినాం. బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి రావడం అయితే మాత్రం ఇక్కడ పెద్ద టాస్క్ అని చెప్పాలి. బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి వచ్చేటటువంటి దారి ఏంటంటే, సో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగా ఉన్నటువంటి ఆ దారిలో వస్తే కనుక మనకు ఒక ఈద్గా వస్తుంది. ఆ ఈద్గాని దాటి కొంచెం ముందుగా వచ్చి అదే మున్గోడు రోడ్లో రైట్ సైడు మనం ఒక 1/2 కిలోమీటర్ కనుక ముందు ట్రావెల్ చేస్తే కనుక సో రైట్ సైడ్లో మనకు మట్టి బాట ఒకటి కనబడుతుంది. ఆ మట్టి బాట నుంచి అలా గుట్ట పైకి ఎక్కి మనం బ్రహ్మంగారి గుట్టను చేరుకోవచ్చు. ఈ యొక్క బ్రహ్మంగారి గుట్ట దగ్గర మనం ఉన్నాం. సో ఆ బ్రహ్మంగారి గురించి, ఆ బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఉన్నటువంటి విశేషాలు ఏంటివి, ఆ బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఉన్నటువంటి గుడి ఏంటి, ఆ గుడిలో ఉన్నటువంటి దేవుడు ఎవరు, బ్రహ్మంగారి ఇక్కడికి ఎందుకు వచ్చారు, సో ఆ గుడిని కట్టించింది ఎవరు అనేటటువంటి విశేషాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఇక్కడ మనం చూడొచ్చు, బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి వచ్చినటువంటి దారిలో మనకు ఇక్కడ నాగదేవత మనకు పుట్ట కనబడుతుంది. ఆ పుట్టకి, సో ఆ పుట్ట దగ్గరనే మనకు 5 పడగల ఆ యొక్క నాగదేవత స్వరూపం ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. సో అమ్మవారి యొక్క విగ్రహం కూడా ఇక్కడ మనకు కనబడుతూ ఉందన్నమాట. సో స్పష్టంగా ఇక్కడ మనకు నాగదేవత కనబడుతుంది. సో అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మనం ఇక్కడ ఒక బావిని కూడా చూడొచ్చు. బ్రహ్మంగారి గుట్ట సమీపంలోనే ఉన్నటువంటి ఆ బావి మనకు కనబడుతుంది. సో అది కాకతీయులు కట్టించినటువంటి బావి ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్రహ్మంగారి గుట్ట దగ్గరికి అయితే ఈరోజు రావడం జరిగింది. బ్రహ్మంగారి గుళ్ళోనే ఉన్నాం మనం. సో బ్రహ్మంగారి గుళ్ళో మనం చూడొచ్చు, ఏనుగు పాదం చెట్టు ఉంది ఇక్కడ. ఏనుగు పాదం చెట్టుని మనం ఏమంటామంటే బుర్రి చెట్టు అని కూడా అంటూ ఉంటాం. సో ఈ ఏనుగు పాదం చెట్టులోనే ఆ బ్రహ్మంగారు ఇక్కడ అందులోనే కూర్చొని తపస్సు చేశారని చెప్పేసి సో అందరూ చెప్తూ ఉంటారు. ఆ యొక్క బ్రహ్మంగారు తపస్సు చేసి ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి జీవ సమాధి అయ్యారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆ జీవ సమాధి అయిన తర్వాత ఇక్కడ ఆయన భక్తులు కొందరు, ఆయన శిష్యులు ఆయన రాత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇక్కడ ఆయన కూర్చున్న తపస్సు చేసినటువంటి స్థలంలోనే ఆయన యొక్క రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఆ యొక్క విగ్రహంలో బంగారం ఉందనేటటువంటి నెపంతో కొందరు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో అది చూడటం ఇష్టం లేక కొందరు ఒక సిమెంట్ విగ్రహాన్ని తయారు చేశారు. సో దాన్ని కూడా మళ్ళీ తీసివేసి ఇటీవల మళ్ళీ రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. సో ఆ రాతి విగ్రహం ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూసి తరిద్దాం. ఆ బ్రహ్మంగారు తపస్సు చేసినటువంటి ఆ యొక్క ప్లేస్ని మనం చూద్దాం. సో ఇదేనండి ఆ యొక్క బ్రహ్మంగారిని మనం బ్రహ్మంగారు ఆ ఏనుగు పాదం చెట్టులో ఎలా అక్కడ కూర్చొని తపస్సు చేశారు. సో ఆయన కూర్చున్నటువంటి విధానం ఏదైతే ఉందో, ఆయన ఆ స్థలం ఏదైతే ఉందో, ఆ తపస్సు చేసినటువంటి ఆ యొక్క స్థలాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పుడు బ్రహ్మంగారు ఏ గుళ్ళో అయితే కూర్చొని తపస్సు చేశారో ఆ గుళ్ళోనే ఉన్నాం. ఆ గుడి పేరు ఏంటంటే శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఒకసారి మనం దేవుణ్ణి చూద్దాం.
సో బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఉన్నటువంటి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం ఇప్పుడు. సో ఆ బ్రహ్మంగారి గురించి, ఆ యొక్క విశ్వనాథుని గురించి మనం అన్ని చాలా విశేషాలు తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఆలయ పూజారి ఉన్నారు. సో సో నమస్కారం అండి. నమస్తే. ఈ స్వామి వారిని అడిగి మనం చాలా విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు గుడి ఎప్పుడు వెలిసింది, అసలు అవన్నీ, అసలు గుడి విశేషాలు ఏంటో చెప్పండి ఒకసారి. చెప్తాను ఆయన. ఓం నమ శివాయ, శంభో హర రమాదేవ. వెనకట్లో కాకతీయరాజులు, రుద్రదేవుడు, పెన్నాదేవి వారికి సంతానం లేక చాలా బాధలపడి కొన్ని వందల యాత్రలు తిరిగి లాస్ట్కు చివరకు కాశీ పోయి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకున్నాం. మరి ఆ స్వామివారిని ఏమన్నా కరుణ మన అందు దయ ఉంచి ఏమన్నా సంతానం ఇస్తాడా అని చెప్పి, అప్పుడు వాహనాలు లేవు కదా, ఏనుగలు గుర్రాల మీద వాళ్ళ మంది మార్బలం దీన్ని బియ్యం కూరగాయలన్నీ కట్టుకొని కాశీకి చేరారు. కాశీకి చేరే వరకు సాయంత్రం పొద్దుకూకిందంట. ఆ పొద్దుకూకంగా ఇప్పుడు చీకట్లో దేవుని ఎట్ట దర్శనం చేసుకుందాం, పొద్దున్నే దర్శనం చేసుకుందామని ఇంత వండుకొని తిని అక్కడ పండుకుంటే అదే నైటు ఆ పెన్నాదేవి, ఆ రాణిగారి కలలో ఆ కాశీ విశ్వనాథుడు, ఇక్కడి నుంచి నువ్వు ఒక ఉపలింగం తీసుకుపోయి పలానా కాడ గుడి కట్టి నన్ను స్థాపికం చేసి నువ్వు జాతర తాగి నీకు సంతానం ఇస్తానని కలలో చెప్పాడట. ఎవరు? కాశీ విశ్వేశ్వర స్వామి. చెప్తే ఇక్కడ నాకు శివలింగం దొరికేది ఎట్లా, నేను తీసుకుపోయేది ఎట్లా అని చెప్పి ఆ రాణిగారు కొంచెం ఆలోచించి ఏదో గంగస్నానం చేసి దేవుని దర్శనం చేసుకున్నాక ఎవరైనా లింగాలు చెక్కుతారేమో తెలుసుకొని ఒకటి కొనుక్కొని పోదామని వాళ్ళు అనుకొని ఆ గంగలో దిగి మూడు మునుగులు వేసి మునిగే వరకు ఆ గంగలనే దొరికింది ఆ శివలింగం. గంగలనే దొరికే వరకు అబ్బా ఇంత భాగ్యం కలిగింది, ఆ దేవుడు మనకు మాట ఇచ్చాడు కదా, తప్పకుండా నాకు సంతానం దొరికినట్టే అని చెప్పి ఆమె సంతోషపడి పైట కొంగు తీసుకొని నడుముకు ఒడిగట్టుకొని ఒళ్ళే శివలింగం పెట్టుకొని మళ్ళీ ఆ పోయి ఆ దేవుని దర్శనం చేసుకొని ప్రయాణమై మళ్ళీ నల్లగొండకు చేరి ఇక్కడ గుడి కట్టి ఇక్కడ శివాలయం, అక్కడ అమ్మవారి గుడి, అక్కడ రామాలయం, 3 గుళ్ళు కట్టిరు. త్రికూట ఆలయాలు 3 గుళ్ళు కట్టి ఈ 3 గుళ్ళల్లో అక్కడ అమ్మవారిని, ఇక్కడ శివయ్యని, అక్కడ రామవారిని ప్రతినిధి చేసినాక వాళ్ళకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు గణపతి దేవుడు కూడా కొన్నాళ్ళు గణపతి దేవుడు పుట్టినాకనే ఆ కాపురాల గుట్ట మీద కిల్ల కట్టిరు. అదివరకేమో రుద్రదేవుడు ఉన్నప్పుడు ఇక్కడనే కోట కట్టుకొని గుట్ట కింద ఈ వంపుల ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నారు. అక్కడ బావి తవ్వించుకొని మంచినీళ్ళకు ఇక్కడ గుడి, అక్కడ అమ్మవారి గుడి, ఇక్కడ వాళ్ళు కాపురం చేశారు. గణపతి దేవుడు పుట్టినాక ఈ గుట్ట మీద కోట కట్టేందుకు మంచిగా లేదు. అప్పుడు బందిపోటు దొంగల భయం ఎక్కువనాయి. ఆ కోట మీద కిల్ల కట్టిరు, చుట్టూ గోడ కట్టించుకొని. ఆ కోట మీద కిల్ల కట్టించుకున్నాక రుద్రమాదేవి ఇక్కడే పుట్టినాక వాళ్ళు మళ్ళీ ఓరుగల్లు వెళ్ళిపోయారు, ఓరుగల్లు రాజధాని చేసుకొని. అప్పుడు మనకు హైదరాబాద్ రాజధాని కాదు, ఓరుగల్లు రాజధాని. ఆ ఓరుగల్లు పరిపాలించుకుంటూ వాళ్ళ చేతి కింద ఉండబడే సామంత రాజులకు ఈ నల్లగొండ పట్టణం ఒప్పచెప్పిపోయారు. ఇక్కడ ఉన్న కప్పం వాళ్ళకి పంపాలి, వీళ్ళ ఖర్చుల కింద వాడుకొని ఆ కప్పం పంపేవాళ్ళు. ఇక ఈ ముస్లింలు రాజులు పరిపాలించే వరకే మన రాజులందరూ పతనం అయిపోయాక చివరకు ఆ ముస్లిం రాజే కదా పరిపాలించింది. ఈ దేవుని పేరు మీద ఈ గుట్ట మొత్తం అయితే అంతా వాళ్ళు ఒక్స్ఫోర్డ్ కింద రాసేసుకోరు. అయ్యా మనకు ఇప్పుడు మన దేవాలయానికి దారి ఏమంటే ఇస్తలేరు. ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు, ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు. ఎటువంటి ఎమ్మెల్యే వచ్చినా కానీ దండం పెడుతున్నాం, అయ్యా ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేడు. ఇస్తాం ఏం పోయినప్పుడు అవుతుంది ఇస్తాం అవుతుంది దగ్గరకు వచ్చి సప్పు చేయకు అంటారు కదా. అది అంతే, అది ఆన్నే పంతుంది. మున్సిపల్ ఆఫీసు కూడా ఎన్నో మాటలు తిరిగి నాయన గుడికి వచ్చిన భక్తులు మంచినీళ్ళకు అల్లాడుతున్నారు, ఆయన దూబగొలిసి వస్తున్నారు అన్నా కానీ వస్తుంది పైపు లైన్ వేస్తున్నాం అంటారు. పోయినప్పుడు ఆ మాట చెప్తారు కదా, అది అంతే పోతుంది. ఇప్పుడు 11 సంవత్సరాలు నేను గుడికాడ సేవ చేయబట్టి 11 ఏళ్ల సంది ఇదే మాట చెప్తున్నా ఆయన. ఇక్కడ దారి ఇస్తలేరు, అక్కడ మంచినీళ్ళు ఇస్తలేరు, 2 అంతే అవుతున్నాయి. ఎండాకాలం వస్తే ఏముంది, మీ అసలు భక్తులు వస్తే చెమ్మడి నీళ్ళు ఇద్దామంటే మంచినీళ్ళు లేవా. నేను చేతకాని ముసలోడిని కిందికి పోయి ఒక 5 లీటర్ల డబ్బా మోసుకొని వచ్చి నేనేం దాకా నీకేమి ఇయ్య, అటువంటి బాధలు పడుతున్నాం. సో చూశారు కదండి, ఇవి కాశీ విశ్వనాథుని మరియు బ్రహ్మంగారి యొక్క విశేషాలు. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా పూజారి చెప్పారు. ఆ సమస్యలన్నీ కూడా తీరాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. సో ప్రభుత్వాన్ని వేడుకునేది ఏంటంటే బ్రహ్మంగారి గుట్టని
పట్టించుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈరోజు నల్గొండలో ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట విశేషాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. సో బ్రహ్మంగారి గుట్ట దగ్గర ఉన్నటువంటి ఆ వేద పాఠశాల దగ్గర ఇప్పుడు మనం ఉండటం జరిగింది. సో వేద పాఠశాలలో కొందరు విద్యార్థులు వేదాలన్నీ కూడా నేర్చుకుంటున్నారు. సో వారిని అడిగి ఇక్కడ విశేషాలు ఏంటో మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అసలు? సో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఉండబట్టి 2 సంవత్సరాలు అవుతున్నది. ఓకే, 2 సంవత్సరాలు అవుతుంది మేము ఉండబట్టి. ఈ పాఠశాల అయ్యింది 2 సంవత్సరాలు. మొత్తం వాతావరణం చల్లగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే పికాక్స్ వస్తే మొత్తం ఆనందంగా ఉంటుంది. సో నెమళ్ళు వస్తూ ఉంటాయి. బావి ఉంటుంది, కొంచెం నీళ్ళు వాడుకుంటాం పొద్దుగాల. ఇంకా సో మీలో ఎవరైనా మాకేమన్నా అంటే వేదాల్లో ఒక పద్యం ఏమైనా చెప్పగలుగుతారా? ఒకేసారి అందరూ ఒకేసారి. అంటే వీళ్ళు కొత్త వాళ్ళు, మేము సరే ఓకే చెప్పండి, పర్లేదు. ఎవరైతే చెప్పగలుగుతారో వాళ్ళు చెప్పండి. మిగతా వాళ్ళందరూ ప్రతిష్టకి పర్లేదు. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతితేంద్రియుగం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువాని తిర్మద్రిమమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం ప్రజామి శరణం హరిం. ఓకే, కృతజ్ఞతలు. సో మీరేదైతే ఆ యొక్క శ్లోకం చెప్తున్నప్పుడు సో సాక్షాత్తు దండం పెట్టాలనేటటువంటి ఆ యొక్క భావన నాలో కలుగుతుందనమాట. సో సాక్షాత్తు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నా కళ్ళ ముందు కదలాడుతున్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఆ వేదాలు పఠిస్తున్నప్పుడు సో ఆ మంత్రోచ్చారణ అయితే మనం చూడొచ్చు. సో వీళ్ళందరూ కూడా ఎన్నో వేదాలు ఉన్నటువంటి 4 వేదాలు నేర్చుకుని సో ఎన్నో శ్లోకాలన్నింటినీ పఠించి వాళ్ళ ఒక ఉన్నత స్థాయికి వాళ్ళు చేరాలని చెప్పేసి మనం ఛానల్ తరపున కోరుకుంటూ సో వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. బ్రహ్మంగారి గుట్టలో భాగంగా గుట్ట దగ్గర ఉన్నటువంటి శివ సమేత కనకదుర్గాదేవి ఆలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ అమ్మవారు ప్రత్యక్షంగా అయ్యగారి కళలోకి వచ్చి, అంటే ఒక బ్రాహ్మణుడి కళలోకి వచ్చి ఇక్కడ గుట్టపైన అంటే బ్రహ్మంగారి గుట్టపైనే ఒక వేద పాఠశాలను ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది. ఆయన అదే ఆ యొక్క అమ్మవారి ఆజ్ఞ ప్రకారం ఇక్కడ వేద పాఠశాలని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూడొచ్చు, అమ్మవారి యొక్క ఆలయం మనకు కనపడుతూ ఉంది. ప్రత్యక్షంగా అమ్మవారి ఇక్కడ సో కొలువు తీరినట్టు ఇక్కడ మనకు ఆధారాలు కనపడుతూ ఉన్నాయి. అమ్మవారి యొక్క అన్ని ఎన్నైతే రూపాలు ఉన్నాయో ఆ రూపాలన్నింటినీ కూడా ఇక్కడ ఆ యొక్క గుడి మీద ఆ యొక్క బొమ్మల రూపంలో ఇక్కడ చిత్రీకరించడం అనేది జరిగింది. సో అమ్మవారి యొక్క రూపాలన్నీ కూడా సో ఎన్ని రూపాలైతే ఉన్నాయో అన్ని రూపాలన్నీ కూడా ఆ అమ్మవారి ఆ యొక్క ఆలయం గోడల మీద చిత్రీకరించడం జరిగింది. సో గుట్ట మీద ఉన్నటువంటి ఆ యొక్క కనకదుర్గాదేవి ఆలయం ఇప్పుడు మనం చూడొచ్చు. చూశారు కదండి బ్రహ్మంగారి గుట్ట యొక్క విశేషాలు. సో వచ్చే వారం ఇంకా కొత్త ప్లేస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షో విత్ టీవీఎన్ అండ్ మీ బొట్టిపల్లి హరికృష్ణ.